ఎవరిని చూసినా ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ ఆన్ వెయిట్ లాస్. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? వెయిట్ లాస్ అంటే మాకు మెడికల్ కాలేజ్లో ఏం నేర్పించారు అంటే కొద్దిగా డైట్ చేయాలి, లో కార్బోహైడ్రేట్ డైట్ చేయి, ఫ్యాట్ వస్తువులు బంద్ చేసేయి. మేమేమనుకున్నాం, క్యాలరీస్ క్యాలరీ కదా, రైస్ తగ్గించు, ఫ్రైడ్ ఫుడ్స్ తినద్దు, పొద్దున్న టిఫిన్ కి పూరీలు తింటున్నావా, దాని బదులు జస్ట్ బాయిల్డ్ ఎగ్ తిను. ఈ స్టోరీస్ అన్ని అయితే కథలై. కొలెస్ట్రాల్ మీకు ఒకటి పెద్దగా ఉంది. ఫ్రైడ్ ఎంత చేస్తారు కదా, దాని నుంచి ప్రాబ్లం వస్తుంది. కొలెస్ట్రాల్ ఈజ్ ఏ ఇన్నోసెంట్ కల్ప్రిట్. కొలెస్ట్రాల్ ఈజ్ నాట్ కాజింగ్ హార్ట్ డిసీజ్. ఇట్ ఈస్ ద సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ గ్లూకోజ్ స్టిక్కీ థింగ్, మనకి కొలెస్ట్రాల్ ఉన్నా కూడా అది అంటుకోదు అంటున్నారు. సో మనకి ఎక్కడ కూడా బ్లాక్ అవ్వ ఆర్టరీస్ అంటారు. ఇది ఆర్టరీ ఉంది లోపల, ఇంటిమల్ కి చుట్టూ ఒక జమ అవుతుంది. ఇట్ ఇస్ లైక్ ఏ స్కేలింగ్, వాటర్ పైప్ తో స్కేలింగ్ ఎట్లా అవుతుంది అంటే దానికి గ్లూకోజ్. ఎంత వెయిట్ ఎక్కువ ఉంటే విల్ యూ స్టార్ట్ ట్రీటింగ్ ఇట్ లైక్ అ ప్రాబ్లమ్? 5 కిలోల 3 కిలోల దానికి ఏమన్నా మీరు అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. వీ హ్యావ్ టు వర్క్ అవుట్ సమ్ ఏరియాస్. మసల్ ఎంత కంటెంట్ ఉంది, ఫ్యాట్ కంటెంట్ అది చూడాలి. తర్వాత లివర్ లో ఫ్యాట్ ఉందా లేదా అది చూడాలి. కొన్ని జనాలు చాలా మనం వెయిట్ లాస్ గురించి స్టడీ చేసినప్పుడు రెండే కల్పిట్స్ చెప్తారు. నీ అవుట్పుట్ అంటే నువ్వు చేసే క్యాలరీ బర్నింగ్, నువ్వు తిండే తిండి కంటే 30 years బ్యాక్ మేము అదే అనుకున్నామండి. మెడికల్ కాలేజ్ నుంచి బయటికి వచ్చి ఫస్ట్ అదే అనుకున్నాము, అరే మీరు ఇట్లా ఉంది. అప్పుడు మాకు వి వెంట్ త్రూ ఏ ఫేజెస్, నో రిజల్ట్స్. ఎన్ని సెషన్స్ మనకి ఇలాంటి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ లో యూ విల్ ఫైండ్ అ డిఫరెన్స్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 సెషన్స్, 10 days, 15 days, 2 months, ఎన్ని రోజులు పడుతుంది సార్ మామూలుగా? 7 to 10 days వి ట్రై టు డూ ఇన్ వరుసగా చేస్తాము. ఆ తర్వాత వారానికి ఒకసారి, లేకుంటే 15 days ఆర్ 1 month. ఫస్ట్ 10 days ఐ విల్ బి ఫోకసింగ్ మోర్ ఆన్ దట్. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం డాక్టర్ సక్సేనా గారు అందరికీ సుపరిచిత ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ గా, అలాగే అనేక వ్యాధుల బారి నుంచి ఇన్ఫాక్ట్ కొన్ని గివప్ చేసిన కేసెస్ లో కూడా 6 నెలలు సంవత్సర కాలం లోపు కంప్లీట్ గా రెమిషన్ రివర్సల్ చేసిన ఎన్నో కేస్ స్టడీస్ చూసాం. ఇవాళ లాస్ట్ టైం చేసిన టాపిక్ కంటే చాలా మెయిన్ స్ట్రీమ్ టాపిక్ ఏంటంటే, లాస్ట్ టైం వి స్పోక్ అబౌట్ మొబైల్ అండ్ వైఫై సెన్సిటివిటీ. ఇవాళ మనం మాట్లాడుతున్నది యూనివర్సల్, ప్రపంచవ్యాప్తంగా వెయిట్ గెయిన్. ఎందుకు అందరూ వెయిట్ పెరిగిపోతున్నారు, ఎందుకు చాప కింద నీరులాగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తోంది? తినేది అదే తిండి కదా, ఒక పొట్టకే తింటారు, మరి ఏం జరుగుతుంది కనుక్కుందాం. డాక్టర్ సక్సేనా, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. సార్, ఈ వెయిట్ గెయిన్ అనే కాన్సెప్ట్ ఎవరిని చూసినా ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ ఆన్ వెయిట్ లాస్. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ సమ్వేర్ యాజ్ ఏ డాక్టర్ ఫర్ 30 years ప్రాక్టీసింగ్, అప్పుడు 30 years బ్యాక్ కాదు, 25 years బ్యాక్ ఐ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ వెయిట్ లాస్. వెయిట్ లాస్ అంటే మాకు మెడికల్ కాలేజ్లో ఏం నేర్పించారు అంటే కొద్దిగా డైట్ చేయాలి, లో కార్బోహైడ్రేట్ డైట్ చేయి, కొన్ని థింగ్స్ ఫ్యాట్ వస్తువులు బంద్ చేసేయి. సో మేమేమనుకున్నాం, క్యాలరీస్ క్యాలరీ కదా, ఒక 1200 calories ఆర్ 1800 calories తీసుకుంటే మనకి మంచి వెయిట్ లాస్ అవుతుంది అనుకున్నాం. అప్పుడు కేసెస్ చేసేది కొద్దిగా ఫాలోఅప్ చేస్తే అక్కడ థియరిటికల్ మంచిగా ఉంది, బట్ ప్రాక్టికల్లీ అది ఏం రిజల్ట్స్ లేవు. పేషెంట్స్కి వెయిట్ లాస్ అవుతుంది, ఆ తర్వాత వెంటనే యోయో ఫెనామినా అంటారమ్మా. యోయో ఫెనామినా ఈజ్ అగైన్ 2 months తర్వాత మళ్ళీ దే స్టార్ట్ పికింగ్ అప్ వెయిట్. సో ఎక్కడ ఏమైతుంది, బికాస్ దిస్ ఇస్ అ బిగ్ థింగ్ నౌ ఏ డేస్. కాదు, ఇట్ వాస్ దేర్ బిఫోర్ ఆల్సో, బట్ ద నంబర్స్ వేర్ వెరీ లో. ఇప్పుడు చాలా ఎందుకు అవుతుంది ఇది కొద్దిగా మీరు ఆల్వేస్ టఫ్ క్వశ్చన్ ఇస్తారండి. ఎందుకైంది? ఇట్ ఇస్ డిఫికల్ట్. దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మేము ఇప్పుడు ఏమనుకుంటున్నాము, ఒక వీఆర్ ట్రైంగ్ టు వర్క్ ఆన్ సమ్. వీ నో సమ్ వన్, ఇఫ్ యూ నో సమ్ వన్ హూ ఇస్ అ థిన్ లీన్ మేల్ ఆర్ ఫీమేల్, అండ్ అక్కడ పోయి ఆయన టిఫిన్ లో లేకుంటే లంచ్ చేసినప్పుడు చూస్తే నాకు అది వస్తుంది, అరే నేను ఎంత రెస్ట్రిక్షన్స్ పెడుతున్నా, ఐఎమ్ నాట్ ఈటింగ్ దిస్, నాట్ ఈటింగ్. ఇది మంచిగా తింటున్నాడు, మళ్ళీ తర్వాత తిన్నగా ఉంటాడు. సో దాని మీద ఫోకస్ చేయడానికి వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్. ఐ పిక్డ్ అప్ సమ్ కేసెస్. ఐ సెడ్ ఓకే, వాట్ ఈస్ ఈ టేకింగ్? ఏం సంగతి, స్వీట్ కూడా తింటున్నాడు, గులాబ్ జామున్ కూడా తింటున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. సో వీ అండర్స్టూడ్ ఒక మెటబాలిజం గురించి. ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్తా మీకు. ఇట్ ఈస్ లైక్ మెటబాలిజం ఈజ్ లైక్ ఏ బ్యాంక్ టెల్లర్ అమ్మా. బ్యాంక్ లో పైసలు క్యాష్ తీసుకుంటాడు కదా, ఇప్పుడు మీరు క్యాషియర్ దగ్గర పోయి 1500 rupees ఇచ్చారంటే ఆ క్యాషియర్ ఏమైతే మీ సేవింగ్స్ బ్యాంక్ లో అకౌంట్ చేస్తాడు, షిఫ్ట్ చేస్తాడు. ఆ క్యాషియర్కి మనకి ఈ టెల్లర్కి అండ్ మెటబాలిజంకి ఒక ఏముంది అంటే విచిత్రం ఏముంది, ఆయన
సేవింగ్స్ లో కూడా పెట్టచ్చు, కొద్దిగా రివర్స్ స్వీప్ అని FD లో కూడా పెట్టచ్చు. సో అందరికి ఇప్పుడు ఆ సన్నగా బాబు విచ్ వాజ్ అవర్ పర్సన్ ఎనీ XYZ ఉన్నాడు, ఆయనకి అన్ని తింటున్నాడు, సో ఫుల్ అది అన్ని సేవింగ్స్కి వెళ్తుంది. దే ఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు FD. వేరస్ ఫర్ ఎ పర్సన్ లైక్ మీ 70 goes into saving, 30 goes into the FD. ఇప్పుడు నేను 1500 నుంచి నేను 1000 కి వస్తే కూడా ఈ రేషియో మళ్ళీ స్క్యూ అయిపోతుంది. అవును, మనం ఏం చేస్తాం, ఫస్ట్ అరే నేను బల్చగా అవుతున్నా అని వి స్టాప్ యూజింగ్ ఫుడ్. 2 సార్లు డాక్సాప్ రాదు, నేను ఒక్కసారి తింటున్నా, రైట్? దట్స్ కైండ్. అప్పుడు యువర్ మెటబాలిజం ఏమనుకుంటుంది అంటే ఇక మీద ఫ్యామిన్ వస్తుంది, వీడు తినట్లేదు, సో అన్ని స్టోర్ చేయి. ఓహో, సో సో 30% దాకే బదులు మొత్తం అంతా స్టోర్ చేసేస్తుంది. అవును, ఇప్పుడు సేవింగ్స్ అని ఎందుకు చెప్తున్నా అంటే సేవింగ్స్ లో మనము పెట్టే మనం డబ్బులు ఖర్చు చేసుకోవచ్చు. సేవింగ్స్ ద నార్మల్ బాడీలో ఎనర్జీ మెటబాలిజంలో ఒక్కసారి FDకి వెళ్తే ఇట్ ఈస్ డిపాజిటెడ్ ఇన్ యువర్ రిడెండెంట్ పార్ట్స్. ఇప్పుడు మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. ద మోస్ట్ కామన్ థింగ్ వాట్ వి అండర్స్టూడ్ వాజ్ ఆర్గానిక్ కెమికల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు లైజాల్, ఫినైల్, ఇప్పుడు వోల్టైల్, ఆర్గానిక్ యాసిడ్స్. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు కాంప్లికేట్, ఐఎమ్ టెలింగ్ అబౌట్ ఒక స్ప్రేస్ కొడతాం మనము, షాంపూ వాడుతున్నాం, అన్ని దానిలో ఆర్గానిక్ కెమికల్స్ ఉన్నాయి. ఆర్గానిక్ కెమికల్స్ ఇది మనము వెళ్తుంది బాడీలో. వెళ్తప్పుడు ఎందుకు అవుతుంది ఫ్యాటీ లివర్, ఆల్కహాల్ వాళ్ళకి? బికాస్ ఆల్కహాల్ ఈజ్ ఏ డ్యామేజ్. లివర్ ట్రైస్ టు ఓవర్ ప్రొటెక్ట్ దట్ పర్టికులర్ బాడీ. దానికోసం అది ఫ్యాట్ అన్ని అబ్జార్బ్ చేస్తాడు. ఇట్ ఈస్ లైక్ ఏ శివుడు ఇక్కడ పెట్టారు. సో యువర్ లివర్ ఈజ్ ఆల్సో లైక్ ఏ ఓవర్ బర్డెన్డ్ ఆర్గన్. సో ఈ కెమికల్స్ వల్ల లివర్ లో మనకి ఫ్యాటీ లివర్ తయారవుతుంది. అక్కడ నుంచి ఏమైతుంది, బాడీ హ్యాస్ గాట్ ఎ ప్రిన్సిపల్, ఒక డైల్యూషన్ ప్రిన్సిపల్ ఉంటుంది, ఒక టాక్సిక్ ఎలిమెంట్ వచ్చేసింది. టాక్సిక్ ఎలిమెంట్స్ అంటే జస్ట్ అండర్స్టాండ్, ఇట్ క్యాన్ బి యువర్ ఎయిర్ ఫ్రెషనర్ ఆల్సో, ఇట్ క్యాన్ బి యువర్ నెయిల్ పెయింట్ ఆల్సో, ఎనీథింగ్ యూ యూజ్ ఇన్ అవర్ డే టు డే థింగ్. ఆ దానిలో బాడీలో దే షుడ్ నాట్ హార్మ్ టు ద అదర్ ఆర్గన్స్. సో ఈ ఫార్మ్స్ ఏ లైపోఫిలిక్, అంటే ఒక లేయర్ ఆఫ్ ఫ్యాట్ ఆ చుట్టూ దొరికిపోతుంది. ఆ లేయర్ ఆఫ్ ఫ్యాట్ అయిపోతుంది, మధ్యలో టాక్సిన్ ఉంది, ఈ లేయర్ ఆఫ్ ఫ్యాట్ ఉంది, ఇది ఇట్ గోస్ యాజ్ ఎ డిపాజిట్. డిపాజిట్ ఎక్కడెక్కడ వెళ్తుంది? మేల్స్లో పుట్టకి వస్తుంది, ఫీమేల్స్లో హ్యాండ్స్, ఆర్మ్స్కి, లెగ్స్లో. సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ రిమూవింగ్ దట్ థింగ్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్. సో మేమేమనుకున్నాము, మల్టిపుల్ థింగ్స్ అవుతున్నాయి, ఇది అవుతుందా అవుతా, వై నాట్ టార్గెట్ ద టెల్లర్ అంటే దట్ మెటబాలిజం. ఆ మెటబాలిజంకి కొద్దిగా స్క్యూ అయిపోయింది, మెటబాలిజం సుస్త్ అయిపోయాడు. సో అక్కడ సెట్ చేయాలి, అక్కడ సెట్ చేయాలి. మెటబాలిజం ఈజ్ ఎఫెక్టెడ్, ఈ టెల్లర్ ఈజ్ ఎఫెక్టెడ్ బై చుట్టూ ఎండోక్రైన్ డిస్టర్బింగ్ కెమికల్స్ అనుకో. ఎండోక్రైన్ డిస్టర్బింగ్ కెమికల్స్ అంటే ఈ ప్లాస్టిక్ శాతం ఎక్కువ, హార్మోన్స్ లో తేడా ఉంటే వస్తుంది. కొన్ని జనాలకి థైరాయిడ్ లో అయిపోతే బల్చకైపోతారు. ఓకే, దెర్ ఆర్ మల్టిపుల్ ఏరియాస్. విటమిన్ డి తక్కువ అయిపోయింది. ఇప్పుడు సమ్వేర్ మనకి కావాల్సింది నోబడీ స్టార్వింగ్ మేడం. అందర్ ఈస్ గెటింగ్, ఎవ్రీబడి ఈస్ గెటింగ్ గుడ్ థింగ్, రిఫైన్డ్ ఫుడ్. అది అయిన తర్వాత ఒక బర్గర్ ఇస్తాడు, తర్వాత కోక్ ఇస్తాడు. బర్గర్ కి డైజెస్ట్ చేయడానికి కోక్ ఉంది. సో దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. దీనివల్ల మనకి రిఫైన్డ్ ప్రోడక్ట్స్ ఎక్కువ అయిపోతుంది, ఫ్రక్టోస్ కంటెంట్ ఎక్కువ అయిపోతుంది. దట్ ఈస్ కాజింగ్ మనం ఎక్కువ దెబ్బతింటున్నాం. మేము ఇంతకు ముందు frankly speaking 25 years back I used to tell patients, अरे तुम लोग बहुत खाते, in the sense I used to tell them your family is a food eaters, food lovers. That's the reason you are like that. It is nonsense. I was 100% wrong that so ఎంత తింటున్నావు కాదు, తగ్గించండి, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఇది కాదు. ఆ టెల్లర్ వ్యవస్థ సరిగ్గా లేదు. సరిగ్గా నేను చెప్తా చూడు. ఇప్పుడు మనము పుట్టాడు 2 months చైల్డ్ కి చూస్తే చబ్బీ చీక్స్ ఉంటుంది, ఇది హెల్దీ మంచిగా ఉంటుంది, షుగర్ లేదు, అది లేదు. బట్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద బర్త్ ఇట్ సెల్ఫ్ నౌ. ఇప్పుడు వాస్తవికంగా జరుగుతుంది ఏంటంటే ఈ కెమికల్స్ వలన, ఎక్కువ కెమికల్స్ వలన ఇప్పుడు మన ప్రెగ్నెన్సీలో కూడా ఒక చాలా థింగ్స్ ఉన్నాయండి. వి వర్క్ ఆన్ సమ్ ఏరియాస్. ట్రాన్స్ప్లాసెంటల్ స్ప్రెడ్ అవుతుంది, ప్లాసెంటా నుంచి క్రాస్ అయిపోయి ఈ
బిస్పిలాల్స్ ఉన్నాయి, ఒక దేర్ ఆర్ సమ్ అదర్ డిఈసి. అవును, తల్లి ఏది తింటే అది మొత్తం బిడ్డకు పోతుందని అది సైంటిఫిక్ కదా సార్, ఎప్పటి నుంచో మనకు తెలుసు కదా. దాని నుంచి వీళ్ళు ఇట్లా తయారవుతారు. అది వన్ మోర్ థింగ్ చెప్తా, మేము ఫ్యాట్ ఉంటుంది కదా, ఫ్యాట్ లో యాజ్ ఎ రేడియాలజిస్ట్ ఐ యూస్ టు డూ ఫ్యాట్ బయాప్సీ. ఐ హ్యాడ్ ఏబుల్ టు టేక్ అవుట్ సమ్ ఫ్యాట్ ఫ్రమ్ ది నీడిల్. దానికి బయాప్సీ చేశాం. దానికి బయాప్సీ చేసి వీ హ్యాడ్ టు డిపెండ్ ఆన్ సమ్ థింగ్స్ అవుట్ సైడ్, బికాస్ ఇక్కడ అంత ఫెసిలిటీస్ లేవు అప్పుడు. సో ఆ దానిలో చూస్తే అన్ని ఆర్గానిక్ కెమికల్స్ ఉన్నాయి. ఇప్పుడు పార్ట్స్ పర్ మిలియన్ మేము చెక్ చేస్తాం ఇక్కడ, అక్కడ అయితే పార్ట్స్ పర్ బిలియన్ పీపీబీ, that also is causing a big issue. So somewhere it is not our food intake and all that, we are sick because of that, because our systems have slackened. మనకి మన రెగ్యులేటరీ బాడీ రెస్పాన్స్ ఉన్నాయి కదా, అది కాస్త వీక్ అయిపోయినాయి. దాని నుంచి యూఆర్ గెటింగ్. సార్ ఇప్పుడు ఇక్కడ చెప్పండి, ఇప్పుడు మనకి కార్బోహైడ్రేట్ తగ్గించు, రైస్ తగ్గించు, ఫ్రైడ్ ఫుడ్స్ తినద్దు, నువ్వు పొద్దున్న టిఫిన్కి పూరీలు తింటున్నావా, దాని బదులు యూనో జస్ట్ బాయిల్డ్ ఎగ్ తిను, ఈ స్టోరీస్ అన్ని అయితే కథలై. కొలెస్ట్రాల్ మిత్ ఒకటి పెద్దగా ఉంది, దాని గురించి ఒక లీడ్ తీయాలి, ఒక అవగాహన కావాలి జనాలకి. ఒక సింపుల్ థింగ్ ఉంది, దీని వల్ల మీకు ప్రాబ్లమ్స్ రావట్లేదు. దానిలో ఒక ఫ్యాట్లో కూడా ట్రాన్స్ ఫ్యాట్ అని ఉంటుంది. ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువ ఫ్రైడ్ ఎంత చేస్తారు కదా, దాని నుంచి ప్రాబ్లం వస్తుంది. కొలెస్ట్రాల్ ఈజ్ ఏ ఇన్నోసెంట్ కల్ప్రిట్ అమ్మ. కొలెస్ట్రాల్ ఈజ్ నాట్ కాజింగ్ హార్ట్ డిసీజ్, ఇట్ ఈస్ ద షుగర్, it is the glucose molecule. What happens with the sugar is, it is ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా, లైపోప్రోటీన్స్ అని ఉంటాయి. లైపోప్రోటీన్ షుగర్. ఇప్పుడు మీకు ఒక షుగరీ సొల్యూషన్ ఇస్తా, ఈ షుగరీ సొల్యూషన్ పెట్టి దానిలో డిప్ చేయండి, స్టిక్కీ అయిపోతుంది. అవును, సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సిస్టమ్. ఓహో, ఈ లైపోప్రోటీన్స్ కి షుగర్ కి అటాచ్మెంట్ అయిపోయి బ్లడ్ వెజల్స్ కి అతుక్కుపోతుంది అది. సో బేసికలీ ఆ గ్లూ వల్ల ఎగ్జాక్ట్లీ పేపర్ తప్పు కాదు, గ్లైకేషన్ అంటారు అది. సో ఇప్పుడు దాకా మేము అనుకున్నాము కొలెస్ట్రాల్ ఇట్ ఈస్ హెల్పింగ్ యూ. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ గ్లూకోజ్ స్టిక్కీ థింగ్, మనకి కొలెస్ట్రాల్ ఉన్నా కూడా అది అంటుకోదు అంటున్నారు. సో మనకి ఎక్కడ కూడా బ్లాక్ అవ్వ ఆర్టరీస్ అంటారు, ఏదో కాల్సిఫికేషన్ అవుతుంది, ఆర్టరీస్ ఇవైపోతాయని అంటున్నారు కదా సార్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎథెరోస్క్లెరోసిస్. అంటే మనకి ఆర్టరీ, ఇది ఆర్టరీ ఉంది లోపల ఇంటిమల్ కి చుట్టూ ఒక జమ అవుతుంది. ఇట్ ఇస్ లైక్ ఏ స్కేలింగ్, వాటర్ పైప్ లో స్కేలింగ్ ఎట్లా అవుతుంది అట్లా. దానికి గ్లూకోజ్ ది మేజర్ ఉంది, గ్లూకోజ్ విత్ లైపోప్రోటీన్స్. అక్కడ దానికి అది ఒక స్టార్ట్ జమ అవుతుంది కదా, కొలెస్ట్రాల్ వచ్చి బాడీకి హామ్ కావద్దని పోయి స్టిక్ చేస్తుంది. అండ్ సీన్ లో ఎఫ్ఐఆర్ లో కొలెస్ట్రాల్ మీరు కొలెస్ట్రాల్. సో బేసికలీ అర్థమైంది అంటే ఆ సీన్ లో ఆ రోజు కాల్చిన వాడు దొంగ వేరు, కానీ వాడు పక్కన ఉండేవాడు పట్టుబడుతున్నాడు. కాల్షియం ఇస్ ఎ సెపరేట్ టాపిక్. కాల్షియం ఈ మధ్య ఎక్కువ అవుతుంది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లో విటమిన్ డి, తర్వాత కొద్దిగా హై లెవెల్స్ ఆఫ్ లెడ్, అండ్ దానికోసం మేము వర్కౌట్. సార్ ఇప్పుడైతే మీరు ఎంత వెయిట్ ఎక్కువ ఉంటే will you start treating it like a problem? 5 కిలోల 3 కిలోల దానికి ఏమన్నా మీరు బిఎం అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటారు? లేదండి. వీ హ్యావ్ టు వర్క్అవుట్ సమ్ ఏరియాస్ అమ్మా. ఇప్పుడు మసల్ ఎంత కంటెంట్ ఉంది, ఫ్యాట్ కంటెంట్ అది చూడాలి. తర్వాత లివర్ లో ఫ్యాట్ ఉందా లేదా అది చూడాలి. కొన్ని జనాలకి ఇక్కడే ఫ్యాట్ ఉంటుంది, దిస్ ఇస్ ఆల్సో బ్యాడ్ ఫ్యాట్. కొన్ని జనాలకి దెర్ ఇస్ సమ్, ఇప్పుడు మనము ఒక 2-3 థింగ్స్ ఉన్నాయండి. ఒక బ్రౌన్ ఫ్యాట్ అని ఉంటుంది, ఒక వైట్ ఫ్యాట్ అని. అది ఎలా తెలుస్తుంది మనకి ఏ ఫ్యాట్ తెలవాలంటే యూ హ్యావ్ టు రీడ్ మెడిసిన్. అదా లేకపోతే ఎక్స్రే తీయించుకోవాలని? ఎక్స్రేలో రాదు. మేము అల్ట్రాసౌండ్ లో పికప్ చేస్తాం. మేము పికప్ చేస్తాం. ఫ్యాట్ ఎంత విషయమైనా ఉందా సంథింగ్. ఇప్పుడు ఏమైతుంది ప్రస్తుతం అయితే అన్ని దానికి మసల్ లాస్ ఎక్కువ అయిపోతుంది. ఈ ఫ్యాట్, ఏ ట్రీట్మెంట్ ఫర్ వెయిట్ లాస్ రిక్వైర్స్ ప్రిజర్వింగ్ మసల్ అండ్ టేకింగ్ అవుట్ ఫ్యాట్. ఒక వూల్ ఉంది అమ్మ, కాటన్ వూల్ ఉంది, అది ఎంత వెయిట్ ఉంటుంది. వేరాస్ ఆ స్టీల్ ఒకటి ఉంటుంది, మసల్ ఇస్ సంథింగ్ లైక్ స్టీల్. సో దాని ఏరియా తక్కువ ఉంటుంది, వెయిట్ అంత ఉంటుంది. సో మసల్ లాస్ ఇస్ ద బిగ్గెస్ట్ దిస్ వన్. Fat is sometimes we are all worried about the fat and all that. Should not be worried about that. Yes, you require treatment. You require a treatment which is ఒకటి ఆ టాక్సిన్స్ బయటికి తీస్తే, ఎండోక్రైన్స్ డిస్టర్బింగ్ కెమికల్స్ ఉన్నాయి, అది బయటికి వచ్చేస్తే అప్పుడు మనకి టెల్లర్, బ్యాంక్ టెల్లర్ ఏదైతే బ్యాంక్ టెల్లర్ గెట్స్ బెటర్.
బెటర్. Better. ఎందుకు అడుగుతున్నా అంటే సార్ ఇంత ఆ. స్పెసిఫిక్ గా చాలా మనం వెయిట్ లాస్ గురించి స్టడీ చేసినప్పుడు రెండే కల్పిట్స్ చెప్తారు. నీ అవుట్పుట్ అంటే నువ్వు చేసే క్యాలరీ బర్నింగ్ నువ్వు తిండే తిండి కంటే అది 30 తక్కువ years ఉంది. బ్యాక్ మేము అదే అనుకున్నామండి. మెడికల్ కాలేజ్ నుంచి బయటికి వచ్చి ఫస్ట్ అదే అనుకున్నాము. ఉమ్. అరే మీరు ఇట్లా ఉంది. అప్పుడు మాకు వి వెంట్ త్రూ ఏ ఫేజెస్, నో రిజల్ట్స్. అలాగే రెండోది నీ సెడెంటరీ లైఫ్ స్టైల్. నువ్వు సోఫాలో కూర్చుని స్విగ్గీ ఆర్డర్ చేస్తున్నావు, కూర్చుని బరువు యాజ్ ఎ డాక్టర్ ఐ విల్ ఆల్సో బ్లేమ్ దట్ కైండ్ ఆఫ్. Yes. లేదు మీరు ఎక్సర్సైజ్ చేయరు, వీఆర్ నాట్ డూయింగ్ 1 hour 10,000 steps వాక్ చేయి అని చెప్తారు. యువర్ స్టెప్స్. లేదు, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. దేర్ ఆర్ టూ థింగ్స్ ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద పేషెంట్. ఉమ్. హీ ఈస్ సిక్, హిస్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ డౌన్ లైక్ ఎనీథింగ్. అప్పుడు వాకింగ్ ఎక్కడైతుందండి? ఆయనకి పడుకున్నప్పుడు గురక వస్తుంది, ఆయనకి తిండి ఆకలి కోసము ఎవ్రీ వన్ స్టార్ట్ సెల్లింగ్, అరే నువ్వు ఇది తింటున్నావు, ఆయన వేరే ప్లేస్ లో పోయి తింటాడు. ఎందుకంటే హీ డజంట్ వాంట్ టు. ఏ పర్సన్ హూ ఇస్ గాట్ ఒబేస్, హీ ఈస్ స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్ అమ్మా. You think he is trying to do some sedentary and all that. Because of this one, he gets into that one. Yes, it becomes a way of life. That is also one of the things. But ఆ పర్సన్కి ఆ ఒబేసిటీ ఎందుకు వచ్చింది, దానికి మనము కొద్దిగా ఇన్ఫ్లమేషన్ బాడీ నుంచి తగ్గిస్తే మళ్ళీ రియాక్టివేట్ అవుతుంది. సో ఇన్ఫ్లమేషన్ తగ్గించాలంటే మీరు డైట్ ప్లాన్స్ ఇస్తారా సార్, లేకపోతే వాళ్ళని బట్టి స్పెసిఫిక్ గా డోంట్ ఈట్ దిస్ అని చెప్తారా? లేదు, డైట్ ప్లాన్ హ్యాస్ టు బి కంపల్సరీ. డైట్ ప్లాన్ లో మేమైతే మంచి ఘీ వాడమని చెప్తాం. ఘీ వాడమంటారు. ఇంకేమేమి చెప్తారు సార్? మీ కోర్ ఫిలాసఫీ ఏంటి? కోర్ ఫిలాసఫీ వి ట్రై టు వర్క్ ఆన్ ఆల్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ కి తీసేస్తారు. తీసేస్తాము. నెక్స్ట్ It is that he needs ఒక egg, whatever is it, he can always take that. Along with that, we tell them to go for some things which will help you clean yourself. Simple things like cauliflower, some simple ways ఉంటాయి. But again, everything counts here. ఇది ఒక diet if you are able to correct everything, one thing cannot help out. ఆయనకి విటమిన్ డి కరెక్ట్ చేయాలి, ఆయనకి వర్కౌట్ ఆ మసిల్స్ ఇంప్రూవ్మెంట్ చేయాలి. హిజ్ అనబాలిజం, మేము ఏం చెప్తామంటే అనబాలిజం ఈజ్ ఎ టఫ్ వర్డ్, బట్ హీ హ్యాస్ లాస్ట్ దట్ పర్టికులర్ థింగ్. వాడు మెల్లగా బాడీలో కొద్దిగా మసల్ లాస్ అవుతుంది, ఫ్యాట్ ఎక్కువ అవుతుంది. సో హీస్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ టోటలీ ప్లమెటెడ్. సో వీ వర్క్ ఆన్ సమ్ ఏరియాస్ విత్ ఇంప్రూవింగ్ ఆక్సిజన్, ఓజోన్ అండ్ రిమూవింగ్ దట్ టాక్సిన్స్. నేను చెప్తున్నా కదా, ఇది ఫ్యాట్ నా నుంచి దట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. సార్ అంటే అందరికి ఒక డౌట్, ఇది మనకి ఏంటి కంటిన్యూస్ గా చేసుకుంటూ పోవాలి, ఎన్ని సెషన్స్ మనకి ఇలాంటి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ యూ విల్ ఫైండ్ అ డిఫరెన్స్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 sessions 10 days 15 days 2 months ఎన్ని రోజులు పడుతుంది సార్ మామూలుగా? అగైన్ పేషెంట్ టు పేషెంట్, we give a kind of thing. ఒక 7 to 10 days we try to do in వరుసగా చేస్తాము. ఆ తర్వాత వారంకి ఒకసారి, లేకుంటే 15 days or 1 month ఒకసారి ఎట్లా ఉంటుంది. సో దాట్స్ ద వే ఫార్వర్డ్. అంతే. ఫస్ట్ 10 days ఐ విల్ బి ఫోకసింగ్ మోర్ ఆన్ ద క్లియరింగ్, సమ్ మొమెంటం క్రియేట్ చేస్తాము. ర్యాపిడ్ రెజల్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వీ కెన్ స్లో ఫాలో అప్ చేసుకుని అండ్ ఇది. సో ఇప్పుడైతే పాపులర్ గా మీరు ఈ 2 థియరీస్ ని పక్కన నెట్టేశారు. నువ్వు ఎక్కువ తింటున్నావు థియరీ నాట్ రైట్. ఇక్కడ డిస్క్లైమర్ ఉంది. దిస్ ఇస్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ బికాజ్ ఐ హాడ్ వర్క్డ్ ఆన్ సమ్ అండ్ రిజల్ట్స్ వచ్చుంటాయి కదా. రిజల్ట్స్ వస్తాయి. ఎలా లూజ్ అవుతారు సార్ అక్కడ? ఈ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ ని తీసేసి వాళ్ళంతా వర్క్ చేసి డైట్ ఇచ్చి ప్లాన్ చేస్తే దే ఆర్ లీడింగ్. అంటే నార్మలీ ఇట్ ఈస్ ఎ స్లైట్లీ ఎ టఫ్ ప్రాసెస్. ఇప్పుడు అంత ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, ఇంత వడ్డీ ఇంత ఉంది. నౌ హౌ టు బ్రేక్ దట్ ఫిక్స్డ్ డిపాజిట్స్? అవును, దట్ ఈస్ మై ఫోకస్. సో వాట్ ఐ డూ ఇస్ ఐ చీట్ ద సిస్టమ్ by giving something like black coffee. I tell them, okay, you are following this particular thing, change the kind of thing. You are using rice, change this thing to quinoa. So the moment you system ki koddiga disturb cheste, it starts using that oka fixed deposit ni unnai kada. So I try to use oka coconut oil gurinchi chestamo. Dan nunchi super untadandi coconut oil. That's a very standard mix nade. 60 ml కోకోనట్ ఆయిల్, తర్వాత 60 ml ఫ్రూట్ జ్యూస్ కి బ్లెండింగ్ చేసి మార్నింగ్ తాగమని చెప్తా. దానికి ఏమి మళ్ళీ ఏం కాదు, 3 o'clock దాకా మీకు హంగర్ రాదు, ఏం రాదు. యూఆర్ పర్ఫెక్ట్లీ నాట్, యూఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు దిస్ స్టూపిడ్ ఇది చిన్న డయాబెటీస్ అని ఏం రాదండి, రాదు. అండ్ అలాగే మీరు చెప్తున్నట్టు ఇప్పుడు మరి ఫ్రూట్స్, ఫ్రూట్స్ ఆర్ ఎసెన్షియల్ పార్ట్స్.
ఫ్రూట్స్ తినాలి. డెఫినెట్ అంటే ఆ 3 గంటలు తినే దానిలో ఫ్రూట్స్ అలౌడా? లేదు ఆ తర్వాత ఆ తర్వాత అదే. నెక్స్ట్ థింగ్ ఇస్ ఫ్రూట్స్. ఓకే. ఫ్రూట్స్ టు బి టేకెన్ డ్యూరింగ్ దట్ టైమ్. ఈవెన్ ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ Yeah. ఈవినింగ్ నైట్ యూ డోంట్ టేక్ ద ఫ్రూట్స్. అలాగా మీరు మీ మెథడాలజీ ఎంత ఫుల్ ప్రూఫ్ గా తయారు చేశారంటే, ఒకటి ఎండోక్రైన్ డిస్రప్టివ్ కెమికల్స్ ని మీరు పక్కకు తీయడానికి దట్ దాంతో పాటు డయట్ ఎలా ఇస్తారంటే ద మూమెంట్ యూ రిమూవ్ దట్ పర్టికులర్ థింగ్స్ కదా, యువర్ మెషినరీ స్టార్ట్స్ వర్కింగ్ బెటర్. యూ విల్ స్టార్ట్ అన్ని సెట్ అవుతుంది. ఇప్పుడు ఏమైతుంది, హంగరే కావట్లేదు, నేను తినబుద్ధి కావట్లేదు, ఫస్ట్ కామన్ ప్రాబ్లం. ఏమైనా తింటే వేపులు వస్తున్నాయి, మూమెంట్ లేదు యాక్చువల్లీ. సో దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ థింగ్. సో దీనికి యువర్ బాడీ హ్యాస్ గాట్ యువర్ గుడ్ ఎక్సలెంట్ మెషినరీ, అది మిస్ అయిపోతుంది మనకి. ఎక్కడెక్కడ దెబ్బ తింటున్నాము అంటే, ఒక స్టమక్ లో యాసిడ్ ఉంటుంది, ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్, అన్ని రెగ్యులేషన్ పోతుంది. అదే కదా. ఇప్పుడు GLP-1 వచ్చింది, రెగ్యులేషన్స్ మనమే చేసుకోవచ్చు. మనకి GLP పెట్టి ఇంజెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ జిఎల్పీని మనమే రెగ్యులేట్ చేసుకోవచ్చు. అవునండి, GLP-లో ఒక చిన్న బర్బిరిన్ అది ఉంటుంది, దట్ ఈస్ ఇంప్రూవింగ్ యువర్ GLP-1 లెవెల్స్. లేదు, ఐఎమ్ థింకింగ్ యాజ్ అ గ్లోబల్ థింగ్. ఓకే, ద పీపుల్ హూ కెన్ టేక్ ఇంజెక్షన్స్ ఆర్ వేరే, బట్ ద చిన్న పర్సన్, ఆయనకి అవసరం ఏముంది, హీ హ్యాస్ టు టేక్. ఇప్పుడు మీరు ఒక సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. సంబడి గోయింగ్ టు ఆఫీస్, పొద్దుగల బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, ఆఫీస్కి వెళ్ళేసి 11 o'clock 12 o'clock లోపల ఒక చాయ్ బిస్కెట్ ఉంటుంది, అవును, చాయ్ బిస్కెట్, లంచ్ ఉంటుంది, తర్వాత ఈవినింగ్ 4 o'clock మళ్ళీ. వేర్ ఆర్ యూ గివింగ్ ద, ఇప్పుడు బాడీలో ఒక ఇన్సులిన్ సెక్రెట్ అవుతుంది, సెకండ్ పార్ట్ గ్లూకోగాన్ ఉంటుంది. ఇప్పుడు 7 to 8 hours ఫాస్టింగ్ చేస్తేనే గ్లూకోగాన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు గ్లూకోగాన్ అస్సలు రావట్లేదు. ఎవ్రీ టైం 2 hours 3 hours ఏమైనా పడేస్తున్నాం ఫుడ్ పెడితే ఇన్సులినే ఎక్కువ నడుస్తుంది, ఈ గ్లూకోగాన్ రాదు. అప్పుడు దట్స్ GLP-1, దట్స్ ద GLP-1. సో యూ ట్రై టు సీ దట్ పొద్దుగల తిన్న తర్వాత యూ జస్ట్ డూ ఎ ఫాస్ట్, యూ టేక్ ఎ లంచ్, ఆఫ్టర్ దట్ యూ డోంట్ టేక్ ఈ మిడ్ మార్నింగ్ స్నాక్. అది కూడా హెల్దీ ఆప్షన్స్ పెట్టి జస్టిఫై చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే సార్, మిడ్ మార్నింగ్ స్నాక్ ఒక మంచి డైట్ ప్లాన్ చూస్తే 10 almonds, 10 బాదం పప్పులు, దాంతో పాటు ఒక ఆపిల్, ఆల్మోస్ట్ ఫుల్ మీల్ అది. బట్ సమ్ వేర్ మైండ్ సెట్ కొద్దిగా అది ఉంది, దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ థింగ్. బట్ బై జస్ట్ డూయింగ్ దిస్ చేంజెస్ మనము అన్ని రెగ్యులేషన్ వచ్చేస్తుంది. చాలా రెవల్యూషనరీ కాన్సెప్ట్ మీరు చెప్పేది. ఇవాళ వెయిట్ గెయిన్ అవుతున్న వాళ్ళు కేవలం ఫుడ్ తగ్గించడమో, లేకపోతే ఫుడ్స్ మార్చి నేను అసలు ఫ్యాట్ లేకుండా తింటున్నానని సంతోషపడ్డమో, లేక 3 సార్లు కాదు నేను ఒకసారి తింటున్నాను 1 meal a day కాన్సెప్ట్లో ఉన్నవాళ్ళు కానీ, లేదు విపరీతంగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కానీ, అందరికీ ఏంటంటే పైకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ అండర్లైన్ కండిషన్ మారట్లేదు. కారణం ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ కావచ్చు, మన ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్ వల్ల కూడా సిస్టమ్ గాడిలో ఉన్న సిస్టమ్ ఆగిపోతుంది. సో ఫస్ట్ అది కరెక్ట్ చేయకుండా ఇవన్నీ చేసి లాభం లేదంటున్నారు. ఒక సింపుల్ చూస్తే ఒక చిన్న ప్రాబ్లం కి కూడా ఎక్కువ మెడిసిన్స్ పడుతున్నాయి ఇప్పుడు సింపుల్ వేస్ నుంచి. సో ఐ థింక్ మన డిపెండెన్సీ ఎక్కువ అయిపోయింది ఈ మధ్య, అండ్ వీ హ్యావ్ టు స్లోలీ కట్ డౌన్ చేయాలి కొద్దిగా. ఎక్కువ మెడిసిన్స్ నుంచి కూడా ప్రాబ్లం అండి. అంతే కదా సార్. ఇప్పుడు బీటా బ్లాకర్ బీపీకి వాడతారు, అప్పుడు డెఫినెట్లీ వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. సార్ చాలా మందికి పొట్ట చుట్టూ ఎందుకు వస్తుంది వెయిట్? ఇది ఈ బీటా బ్లాకర్ చెప్తా చూడు. అందరికి 50+ వస్తే ఏమైతుంది, బీపీ వస్తుంది. ఫస్ట్ బీటా బ్లాకర్ వస్తుంది. బీటా బ్లాకర్ ఇట్ సెల్ఫ్ కాజెస్ దిస్ వన్. తర్వాత హార్మోన్స్ కొద్దిగా ప్లమట్ అవుతుందమ్మా, పర్టికులర్లీ మేల్స్ లో. దాని నుంచి పుట్ట వస్తుంది. ఇప్పుడు 30 years లో కూడా పుట్ట వస్తుంది. మేమైతే 50+ అనుకున్నాం ఇంతకుముందు, ఇప్పుడు 30 years లో వస్తుంది. ఇట్స్ ఆల్ యువర్ కెమికల్స్. అంతే కదా, ఇట్స్ యువర్ కెమికల్స్. ప్లాస్టిసైజర్స్ మొత్తం టెస్టోస్టెరాన్ కి పాడిపోతుంది. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కేసెస్ లో మేల్ ఫ్యాక్టర్ ఇస్ కమింగ్ యాజ్ అ బిగ్ ప్రాబ్లమ్ నౌ. దట్ ఇస్ బికాజ్ ఆఫ్ ద ప్లాస్టిక్ ఎక్స్పోజర్. ప్లాస్టిక్ అండి. సో ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ లో ప్లాస్టిక్ ఫస్ట్ కల్ప్రిట్ కాకుండా మనకి కాస్మెటిక్స్, ఇంకా హెయిర్ కలర్స్, అవన్నీ పెస్టిసైడ్స్ అన్ని దానిలోనే. ఇంట్లో వాడే మనకి ఇది కూడా ఉంది కదా సార్, మీరు ఎప్పుడు చెప్తున్నారు ఫినైల్, లైజాల్, ఇంట్లో క్లీనర్స్ అన్ని కూడా ఎయిర్ క్లెన్జర్స్. సార్ చాలా దిస్ యువర్ నోషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ మీరు అప్లై చేసి మరి మాకు చెప్తున్నారు టైం టు టైం. ఐ థింక్ సుమన్ టీవీ ప్రేక్షకులు దే ఆర్ వెరీ. ఐఎమ్ ఆల్సో ట్రైయింగ్ టు గెట్ లీన్ అమ్మా. ఐఎమ్ ఆల్సో వి ఆర్ I used to tell Arey hum log we are family and all this nonsense. Just you had to struggle, you had to take out your time.
అది. ఇఫ్ యూ డోంట్ వాక్ యూ కెనాట్ అచీవ్ ఇట్. అంతే కదా సార్. వాకింగ్ ఇస్ కంపల్సరీ everyone. Mm. Exercise is fine, but 50 plus 60 years low exercise is a difficult thing here. యూ షుడ్ వాక్. At least walk. 10,000 స్టెప్లా సార్? 10,000 కాదు, ఐ సే ప్లెజరబుల్ 20 minutes వాక్ చేస్తే చాలు. చాలు. సో ఇది కనీసం ఒక హోప్ ఇస్తుంది. మీరు ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ తీసేసే కార్యక్రమం పెట్టుకుని దాంతో పాటు టాక్సిన్స్ ని తగ్గించుకుని 20 నిమిషాలు వాక్ చేస్తే దట్స్ అ స్టార్టింగ్ పాయింట్ ఫర్ వెయిట్ లాస్. Absolutely. 100%. Absolutely. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. Thank you, ma'am.